Hey guys, hope you're all doing well. సో మన ఇండియాలో ఉన్న నేషనల్ పార్క్స్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అలాంటివి 7 ఉన్నాయి. 7 నేషనల్ పార్క్స్ యునెస్కో రికగ్నైజ్ చేసింది వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా. సో ఆ నేషనల్ పార్క్స్ ఏంటి, అవి ఏ స్టేట్స్లో ఉన్నాయి అండ్ అక్కడ ఉన్న లైక్ స్పెషాలిటీ, లైక్ ఏదైనా యానిమల్ ఆర్ ప్లాంట్ స్పీసెస్ స్పెసిఫిక్గా అక్కడే ఉంటుందో లేదో చూసుకుందాం. ఫస్ట్ యునెస్కో రికగ్నైజ్ చేయాలి ఏదైనా సైట్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేయాలి అంటే అక్కడ ఒక అవుట్ స్టాండింగ్ నేచురల్ బ్యూటీ అయి ఉండాలి ఆ ప్లేస్. లేకపోతే బయోడైవర్సిటీ అనేది చాలా రిచ్ అయి ఉండాలి. కల్చరల్ స్పెసిఫిక్ ఏరియా, కల్చరలీ స్పెసిఫిక్ కల్చరల్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండాలి. లేదా ఆ ఏరియాలో అది అంటే ఒక క్రూషియల్ హ్యాబిటేట్ ఫర్ సో మెనీ స్పీసెస్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ అయి ఉండాలి. అది ఒక చాలా ఇంపార్టెంట్ హ్యాబిటేట్ అయి ఉండాలి ఈ ఫ్లోరా అండ్ ఫౌనాకి. సో అలాంటి వాటిని రికగ్నైజ్ చేస్తుంది అన్నమాట యునెస్కో. అలాంటివి మన ఇండియాలో 7 ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ కన్జర్వేషన్ ఏరియా. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఇది హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. ఇది ఎందుకు యునెస్కో రికగ్నైజ్ చేసిందంటే ఫర్ ఇట్స్ అవుట్ స్టాండింగ్ నేచురల్ బ్యూటీ అండ్ బయోడైవర్సిటీ. అక్కడ మోర్ దాన్ 375 స్పీసెస్ ఆఫ్ ఫౌనా చూడొచ్చు. స్పెసిఫిక్ గా మనం స్నో లెపర్డ్ ని చూడొచ్చు, హిమాలయన్ బ్రౌన్ బేర్ అండ్ బ్లూ షీప్, వీటిని మనం అక్కడ చూడొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ కియోలాడో నేషనల్ పార్క్. ఇది రాజస్థాన్ లో ఉంది. ఇది ఎందుకు అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఇంపార్టెంట్ బర్డ్ బ్రీడింగ్ అండ్ ఫీడింగ్ ఏరియా అన్నమాట. అంటే ఇక్కడ మనం వింటర్ లో అయితే మోర్ దెన్ థౌజండ్స్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసెస్ బర్డ్స్ మనం చూడొచ్చు. ఇక్కడ ఓవర్ 370 బర్డ్ స్పీసెస్ ని మనం చూడొచ్చు. ఎండేంజర్డ్ సైబీరియన్ క్రేన్ ని కూడా మనం అక్కడ చూడొచ్చు. దీన్నే భారత్పూర్ బర్డ్ సాంచురీ అని కూడా అంటారు. యా, నెక్స్ట్ అక్కడ ఏంటంటే మార్షీ ఏరియా మొత్తం బర్డ్స్ తో ఫిల్ అయిపోయి ఉంటది అనమాట వింటర్ లో. ఇట్స్ లైక్ ఏ ఐ ఫీస్ట్ టు ఆర్నిథాలజిస్ట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈ సుందర్బన్ నేషనల్ పార్క్. ఇది వెస్ట్ బెంగాల్ లో ఉంది. ఇది ఏంటంటే ఒక డెల్టాయిక్ రీజన్, 3 రివర్స్ కాన్ఫ్లుయెన్స్ దగ్గర ఉంటుంది. గంగా, బ్రహ్మపుత్ర అండ్ మేఘ్నా, 3 రివర్స్ కాన్ఫ్లుయెన్స్ డెల్టాయిక్ రీజన్ లో ఈ సుందర్బన్స్ నేషనల్ పార్క్ ఉంటుంది. దీని యొక్క యూనిక్ థింగ్ ఏంటంటే దిస్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అన్నమాట. మనం ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్స్ ని చూడొచ్చు. యా, ఇంకా ఇక్కడ బోట్ సఫారీ అవైలబుల్ ఉంటుంది. సో మనం వెళ్ళి మ్యాంగ్రూవ్స్ లో మేబీ టైగర్స్ ని కూడా సైట్ చేయొచ్చు. ఎస్, అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ కాజిరంగా నేషనల్ పార్క్. ఇది అస్సాంలో ఉంది. అండ్ వీఆర్ వెల్ నోన్ అబౌట్ వన్ హార్న్ రైనోస్. సో వన్ హార్న్ రైనోసరస్ అక్కడ మనం చూడొచ్చు. అండ్ ఇంకా అక్కడ 500 డిఫరెంట్ బర్డ్ స్పీసెస్, ఇంకా టైగర్స్ కూడా చూడొచ్చు, వైల్డ్ ఎలిఫెంట్స్, ఇంకా స్వాంప్ డీర్స్ అవి కూడా చూడొచ్చు అంట కాజిరంగా నేషనల్ పార్క్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇస్ కాంచన్జంగా నేషనల్ పార్క్. ఇది సిక్కిం. కాంచన్జంగా అంటే లైక్ మౌంట్ కాంచన్జంగా వరల్డ్ లోనే థర్డ్ హైయెస్ట్ పీక్. సో దాని పేరు మీద ఇది కాంచన్జంగా నేషనల్ పార్క్ ఇచ్చారు. ఇక్కడ మనం రెడ్ పాండాస్, స్నో లెపర్డ్స్, హిమాలయన్ తార్ వీటిని చూడొచ్చు. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈజ్ మనాస్ నేషనల్ పార్క్. అస్సాంలో ఉంది. ఇక్కడ రూఫ్ టర్టిల్స్, పిగ్మీ హాగ్, గోల్డెన్ లంగూర్ వీటిని చూడొచ్చు. నెక్స్ట్ సెవెంత్ వన్ ఈజ్ నందాదేవి అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్ లో ఉంది. ఇది కూడా చాలా ఎక్సెప్షనల్ బయోడైవర్సిటీ అండ్ అంటే సీనరీస్ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇక్కడ మనం ఏషియాటిక్ ఏషియాటిక్ బ్లాక్ బేర్, బ్లూ షీప్, ఇంకా స్నో లిపర్డ్స్ వీటిని చూడొచ్చు. దీస్ 7 ఆర్ ఇన్ ఇండియా, ఇండియన్ నేషనల్ పార్క్స్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. థ్యాంక్ యూ గైస్.